వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కోసం చిన్న చిన్న టిప్స్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అలాగే నీట్గా అట్రాక్టివ్గా స్టైల్గా కనిపించాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో టిప్స్ ఏంటని మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ముందు ముందు చేసే వీడియోలని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ అనేది చేసుకోవడం వల్ల మన ఫేస్ అయితే మనమైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాము. సో అలాగే చేంజ్ అంటే మొత్తం అనేది కాకుండా మనము చిన్న చిన్న చేంజెస్, ఓన్లీ మన డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ మనం ఇంట్లో ఉండే విధానాన్ని కానీ మనం చేంజ్ చేసుకున్నట్లయితే మనమైతే చాలా అందంగా కనిపిస్తాము. సో హౌస్ వైఫ్స్ అంటే ఏంటి? మెయిన్ మనం ఇంట్లో వర్క్ చేసుకోవడము, చాలా వర్క్స్. ఒక పక్కన హస్బెండ్ని చూసుకోవాలి, ఇంకో పక్కన పిల్లల్ని చూసుకోవాలి, అలాగే ఇంటి పనులతోనే మనకు సరిపోతుంది. ఈ పనే సరిపోతుందంటే ఇంకా మన గురించి మనం కేర్ అనేది తీసుకోము. ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. సో అలా కాకుండా మనం అనేది మన కొన్ని చేంజెస్ అనేది చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో మెయిన్ మనమైతే నైటీ అనేది అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే నైటీ అనేది మనం టోటల్గా అవాయిడ్ చేయండి. సో మదర్స్ అనేది ఒకవేళ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉన్నారనుకో, సో వాళ్ళకైతే మనకి ఆన్లైన్లో జిప్ మదర్ టాప్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మదర్ టాప్స్ అనేది మీరు ప్రిఫరెన్స్ చేశారనుకో, సో ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. సో మీరు నైటీ టైపే కంఫర్ట్ అనేది ఉండొచ్చు. సో ఇలా కూడా ఉండొచ్చు. లేదు మా నార్మల్గా ఉండే హౌస్ వైఫ్స్ కోసం అయితే మ్యాక్స్వెల్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో మనము నైటీ ప్లేస్లో మ్యాక్స్వెల్ డ్రెస్సెస్ అనేది మనం ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. సో మనకి నైటీ లానే కంఫర్ట్ అనేది ఉంటుంది. సో మనం నైటీ వేసుకుంటే ఎంత కంఫర్ట్ అనేది ఉంటుందో అదే ఫీల్ అనేది మనకు మ్యాక్స్వెల్ డ్రెస్సెస్లోనే, అలాగే మదర్ డ్రెస్సెస్లో కూడా మనకు అంతే కంఫర్ట్ అనేది ఉంటుంది. సో మనకి కాటన్లో కూడా అవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మామూలుగా ఇంట్లో కొంతమంది టీ షర్ట్స్ ప్యాంట్స్ కూడా వేసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్లాజా కానీ, లేదు కొంచెం లూజ్గా ఉండే టీ షర్ట్స్ కానీ వేసుకోనికి ట్రై చేయండి. సో మామూలుగా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్, చుడిదార్స్ అలా వేసుకొని మనం బయటికి అనేది వెళ్తాము. సో అట్లా కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము కుర్తీస్ అనేది ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. అలా టాప్స్, లెగ్గిన్స్ ఇంట్లో వేసుకోకుండా, కొందరు అలా వేసుకుంటారు. ఇంట్లోనే ఉంటున్నాం కదా, టాప్స్ అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి, లెగ్గిన్స్ ఖరాబ్ అయిపోతున్నాయి అని. ఇంట్లో కూడా మనం లెగ్గిన్స్, టాప్, చున్నీస్ అలా కాకుండా కుర్తీస్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో కుర్తీస్ అనేది వేసుకోవడానికి మీరు ట్రై చేయండి. సో మనము గబుక్కున ఎక్కడికైనా బయటికి, ఇప్పుడు నైటీలో ఉన్నట్లయితే మనము బయటికి ఎక్కడికైనా గబుక్కున వెళ్ళాలనుకో, నైట్ చేంజ్ చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని బయటికి అనేది వెళ్ళాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనం ఇంట్లోనే జస్ట్ మ్యాక్స్వెల్ డ్రెస్సెస్ కానీ, లేదు మ్యాక్స్వెల్ కాదనుకుంటే కుర్తీస్ కానీ వేసుకోవడానికి మీరు ట్రై చేసినట్లయితే, అలా వేసుకున్నట్లయితే మీరు గబుక్కున ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే అదే విధంగా జస్ట్ పక్కన బ్యాగ్ తీసుకొని బయటకు అనేది వెళ్ళిపోవచ్చు. సో అలా మాత్రం మీరు ఇంట్లో ట్రై చేయండి. నైటీస్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే టీ షర్ట్స్, ప్యాంట్స్ వేసుకునే వాళ్ళు కొంచెం లూజ్ టీ షర్ట్స్ అలాగే ప్లాజా వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే, మనం ఇంట్లో అయితే బ్లాక్ బిట్స్ అనేది చాలా పెద్ద బ్లాక్ బిట్స్ అనేది వేసుకుంటాము. సో అలా పెద్ద బ్లాక్ బిట్స్ కాకుండా చిన్న షార్ట్ బ్లాక్ బిట్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ చేంజ్ అనేది మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మీరు పెద్ద బ్లాక్ బిట్స్ వేసుకొని చాలా పెద్ద ఇంకొక చేంజ్ పెద్ద పెద్ద బొట్టు అనేది పెట్టుకొని ఉన్నట్లయితే మీరు చాలా ఆంటీలా కనిపిస్తారు చూడనీకి. అలా ఆంటీలా కాకుండా మంచి గ్లాసీ లుక్ రావాలంటే చిన్న షార్ట్స్ బ్లాక్ బిట్స్ అనేది వేసుకొని, చిన్న బింది మనకు మెరూన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ పెట్టుకోండి. లేదు తిలకం పెట్టుకునే వాళ్ళు చిన్న స్టార్ లాంటి తిలకమైనా పెట్టుకున్నట్లయితే ఈ చేంజ్ వల్ల మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ చాలామంది బూటస్ కానీ గోల్డ్ ఉన్నాయి కదా అని, మాటీలు, కమ్మలు సో ఉన్నాయి కదా అని అన్నీ పెట్టేసుకోకుండా చిన్న టాప్స్. సో ఇయర్ రింగ్స్ అనేది చాలా నీట్గా అట్రాక్టివ్గా కనిపించాలంటే మనకి బయట చాలా ఉన్నాయి. లేదు నేను గోల్డే పెట్టుకుంటాను అనేవాళ్ళు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్లో కూడా మనకి నీట్గా ఉండేలా ఇయర్ రింగ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి ఇయర్ రింగ్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టండి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేది మీ లైఫ్లో మీరు ఇది ఒకటి చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మన ఫేస్కి వచ్చేసరికి మనం ఏదైనా ఫంక్షను, ఏదైనా పెళ్ళి ఉంది అంటేనే మనం ఐబ్రో చేసుకుంటాం, లేదంటే ఐబ్రోనే చేసుకోం. 3 మంత్స్కు, 4 మంత్స్కు, 1 ఇయర్కు. సో
అలా కాకుండా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా 1 మంత్‌కి ఒకసారి ఐబ్రో అనేది చేసుకోండి. లేదు 20 డేస్‌కి ఒకసారి మీకు ఎక్స్‌ట్రాస్ వచ్చినాయా వెంటనే ఆ పార్లర్‌కెళ్ళండి. ఐబ్రోస్ అనేది చేసుకోండి. అలా మీ ఫేస్‌లో అట్రాక్టివ్‌గా కనిపించేటివి ఐస్ అలాగే ఐబ్రో చాలా నీట్‌గా కనిపిస్తాయి చూడనీకి. అలా మీరు ఈ హెయిర్ అనేది పెంచుకొని లడ్డు లడ్డుగా మీకు ఐబ్రోస్ ఉన్నట్లయితే మీ గ్లాసీ లుక్ అంతా పోతుందనమాట. సో, సడెన్‌గా ఎవరైనా చుట్టాలు ఇంటికొచ్చినా గూడా ఏంటి తిను ఐబ్రో గూడా చేసుకోలేదు, తిన గురించి తిను పట్టించుకోలేదు అని వాళ్ళనుకుంటారు. సో, మన ఇంట్లో పనులేంటి అనేది మనకు తెలుసు. సో, పనులకెంత ప్రిపేర్ ఇస్తున్నామో మన కోసం గూడా మనం లైఫ్ చేంజ్ అనేది చేసుకోండి. చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే మనం పార్లర్‌కెళ్ళి 20 డేస్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారైనా ఐబ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి అప్పర్ లిప్ హెయిర్ ఉన్నట్లయితే అది కూడా మీరు రిమూవ్ చేసుకోండి. సో, అప్పర్ లిప్ ఉంది గదా అని మీరు దాన్ని వదిలేయకుండా నీట్‌గా అప్పర్ లిప్ కూడా మీరు థ్రెడ్డింగ్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నారు కదా అని లిప్స్‌నయితే అలా వదిలేయకుండా జస్ట్ బేబీ లిప్ బామ్ అనేది మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉంటున్నాయి. సో, మీకు నచ్చిన బ్రాండ్ మీరు ఏదైతే వాడతారో మీ బడ్జెట్‌ని బట్టి లిప్ బామ్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు లిప్స్‌కి అనేది యూజ్ చేయండి. అప్పుడు లిప్స్ అనేది పాడవ్వకుండా చాలా నీట్‌గా కనిపిస్తాయి. సో, బయటికెప్పుడైనా వెళ్ళినప్పుడే లిప్‌స్టిక్ కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్నగా లిప్ బామ్స్ లాంటివి పెడితే మన లిప్స్ అయితే పాడవ్వవు. చాలా నీట్‌గా కనిపిస్తాయి. సో, లిప్‌స్టిక్ పెట్టకుండా లిప్ బామ్ కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే మనము నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ కూడా మనం ఏదో 1 మంత్‌కో, 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఒకసారి అలా నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటాము. అలా కాకుండా మనం కాళ్ళకైతే మెట్టెలనేది పెడతామనమాట. సో, ఆ మెట్టెలనేది పెట్టినప్పుడు మన కాళ్ళైతే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయనమాట. సో, అలాంటి వాళ్ళు మెరూన్ కలర్ గానీ, డార్క్ లైట్ పింక్ కలర్ నెయిల్ పాలిషెస్ కానీ, అలా నీట్‌గా మీరు నెయిల్స్‌కైతే అప్లై చేసుకున్నట్లయితే బావుంటుంది. వీక్లీ వన్స్ మీరు నెయిల్ రిమూవర్ అనేది పెట్టుకొని, నెయిల్స్ అనేది క్లీన్ చేసుకొని వీక్లీ వన్స్ నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోండి. మీ లెగ్స్ అనేది చాలా నీట్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా మీరు రోజుకొక విధంగా కనిపించాలి. సో, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా! నాకు నచ్చిన విధంగానే ఉంటా, ఇలానే ఉంటా అంటే కాదు ఫ్రెండ్స్. చాలా నీట్‌గా చూడనీకైతే అట్రాక్టివ్‌గా ఉండాలంటే రోజుకొక విధంగా మనం హౌస్ వైఫ్స్ అయితే చాలా మారిపోవాలన్నట్టు. సో, నేను మారిపోమంటున్నానని టోటల్ లైఫ్ చేంజ్ అయితే మారిపోకండి. చిన్న చిన్న చేంజెస్ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవడం వల్ల లైఫ్ చాలా అందంగా ఉంటుంది. సో, నెక్స్ట్ మెట్టెలనేది మనం చాలా లడ్డు లడ్డు మెట్టెలు పెట్టకుండా చిన్న రింగ్ అనేది ఫింగర్‌కి పెట్టుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ పట్టీలున్నాయి గదా అని ఓ గల్ గల్ సౌండ్ వచ్చేటివి గాకుండా సింపుల్‌గా ప్లెయిన్‌గా ఉండే బ్లాక్ బిట్స్ ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా స్టైలిష్ పట్టీలు గూడా అవైలబుల్ ఉన్నాయి. సో, అలాంటి వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ మన హెయిర్ అనమాట. సో, ఇంట్లోనే ఉంటున్నాం గదా అని తట్టెడు కొంతమందయితే బాగా నూనె అనేది రాసి ఫేస్ అంతా జిడ్డు అనేది చేసుకుంటారు. సో, దాని వల్లనే మనకి పిగ్మెంటేషన్ అయితే వస్తుంది. సో, మీరు గమనించారో లేదో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కే పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ వస్తుందనమాట. సో, నా పార్లర్‌కైతే అదే అంటే అదే పిగ్మెంటేషన్‌తో చాలామంది వచ్చే వాళ్ళలో హౌస్ వైఫ్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకు వాళ్ళకొస్తుంది అనంటే ఆయిల్ అనేది హెడ్‌కి చాలా అప్లై చేసుకొని జుట్టనేది వేసుకోకుండా బాగా కొప్పేసుకోవడం వల్ల నూనె అనేది ముఖం మీద కారిపోయి మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో, మన స్కిన్ అయితే మనము ఖచ్చితంగా రక్షించుకోవాలనమాట. మన ఫేస్ అనేది నీట్‌గా ఉండడం కోసం మనం పార్లర్‌కెళ్ళే ఫేషియల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ కూడా మనం చిన్న చిన్న ప్యాక్స్ అనేది వీక్లీ వన్స్ లేదా వీక్లీ 2 టైమ్స్, 1 మంత్‌కు 2, 3 టైమ్స్ అలా చిన్న చిన్న చేంజెస్ వలన కూడా మన ఫేస్ అయితే నీట్‌గా మారుతుంది. సో, అలా హెయిర్‌కనేది నూనె బాగా అప్లై చేయకుండా లైట్‌గా అప్లై చేసుకొని, మీరు పోనీటెయిల్ వేసుకోవడానికి, అలాగే చిన్న జడ అనేది అల్లుకోవడానికి ట్రై చేయండి. మన ఫేస్ అయితే డైలీ 3 టైమ్స్ అనేది మీరు వాష్ చేసుకోండి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, లంచ్ టైమ్‌లో మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సోప్‌తో అయితే మన ఫేస్ అయితే నీట్‌గా కడిగేసుకోవాలి. సో, దానివల్ల మనం ఇంట్లో వర్క్స్ అయితే చేయడం వల్ల స్వెట్ అయితే ఫేస్ మీద పీరుకుపోయి బ్లాక్ పిగ్మెంటేషన్ రాకుండా నీట్‌గా కనిపించాలంటే డేకి 3 టైమ్స్ అన్నా మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చేంజ్ వల్ల కూడా మీ ఫేస్ అనేది నీట్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. అలాగే హెయిర్ కట్స్ వచ్చేసరికైతే హెయిర్ అయితే ఉంది కదా అని వదిలేయకుండా చిన్నగా మామూలు స్ట్రెయిట్ కట్ కానీ, యూ కట్ కానీ, వీ కట్ కానీ చేసుకోవడం వల్ల మీ హెయిర్ అయితే చాలా బావుంటుంది. మీరు ఒకవేళ పోనీటైల్ వేసినా, క్లచర్ పెట్టి వదిలేసినా హెయిర్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తుంది. సో, మీ చేంజ్‌లో హెయిర్ కట్ అనేది కూడా ఒకటి మీరు యాడ్ చేసుకోండి. సో, చూసారు గదా ఫ్రెండ్స్ మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు. సో, మరీ అట్రాక్టివ్‌గా థిక్ థిక్ కలర్స్ అలాగే డ్రెస్సింగ్స్‌కొచ్చేసరికి, సారీస్‌కొచ్చేసరికయితే
మొత్తం కలర్‌ఫుల్‌గా ఉండే వాటికే ప్రిపేర్ చేస్తారు కొంతమందయితే. ఇంట్లో ఉండేవాళ్ళు అలా కలర్‌ఫుల్ డ్రెసెస్‌కి కానియండి, నైటీస్‌కి కానీ అట్లా వేసుకోకుండా లైట్‌గా, డల్‌గా ఉండేటివి వేసుకున్నట్లయితే మనకి చూడనీకి బ్రైట్‌గా మామూలుగా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. సో, ఇంట్లోనే ఉంటున్నాం గదా! కలర్‌ఫుల్ డ్రెసెస్ ఏసుకోవడం వల్ల బెరుకనిపిస్తారు. సో, చూడనీకి భయంకరంగా ఉంటారు. అలా కాకుండా నీట్‌గా మామూలు డల్‌గా లైట్ కలర్స్‌కి ప్రిపేర్ చేయండి. చాలా బావుంటుంది. సో, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కి చిన్న చిన్న చేంజెస్ అనేది మీకు చాలా బావుంటుంది. సో, మీకోసం మీరైతే టైం అనేది కేటాయించి ఒక రోజుకి ఒక 1 అవర్ అన్నా మీకోసం మీరు కేటాయించుకున్నట్లయితే మీరు చాలా నీట్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. సో, ఈ చేంజెస్ అనేది మీరొకసారి ట్రై చేయండి. మిమ్మల్ని చూసి మీ హస్బెండ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు గూడా ఆశ్చర్యపోతారు. సో, ఈ చేంజెస్ అనేది మీకు చాలా యూజ్ అనమాట. సో, మీరెక్కడ ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుందని చెప్పాను గదా ఫ్రెండ్స్. ఇన్ని టిప్స్ అయితే మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.